మీకు దే తోడి. హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. బాగున్నారా? ఏంటి అంటే మరి నాకు ఎందుకు ఇచ్చిందో నాకు తెలియదండి. ముస్కాన్ మాత్రం ఈ మధ్యన అంటున్నాను నేను, నువ్వు వీడియో తీసుకుంటే 200 ఇవ్వాలి అంటున్నాను. మరి అంతకే పెట్టిందో ఎందుకు పెట్టిందో నాకు దేవుడు తెలియాలండి. ఇవాళ ఇవ్వ చేతి నిండా గాజులు వేసిందండి. శోభనం పెళ్లి కూతురుకు మళ్ళీ గాజులు వేసింది. ఇదిగో డ్రెస్ ఇచ్చిందండి, ఒక బ్యాగ్ ఇచ్చింది, ఒక హ్యాండ్ బ్యాగ్ ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. మళ్ళీ నేను అన్నానండి మనసులో మాట, నువ్వు పెట్టాక నన్ను ఏం తిట్టుకోదు, నువ్వు ఇబ్బంది పడొద్దు, మంచివి నువ్వే ఉంచుకో అన్నానండి. ఎందుకని నేను అలా ఎవరిని పెడితే లాగేసుకునేదాన్ని ఏం కాదు, సంతోషపడతానండి. కాకపోతే సంతోషంగా పెడితే ఓకే, లేదు అంటే నాకు చాలా కోపం వస్తుందండి. అందుకని నేనంటే లేదమ్మా మంచిగానే పెడుతున్నాను అన్నది. తన మనసుకు తెలియాలి, నా మనసు అంటే నేను సంతోషంగానే ఉన్నాను. కానీ ఎప్పుడు కూడా అంటానండి, వాళ్ళు వీళ్ళు అన్న మాటను బట్టి అంటాను, 100 200 అంటాను. కానీ నేను ఎప్పుడు తీసుకోలేదండి ఇంత మట్టుకి. తనకు కూడా నాకు ఇద్దరు ముగ్గురు అన్నారు, బాగుంటేసి పడిపోయిందమ్మా, 5,000 ఒకసారి, 8,000 ఒకసారి అన్నారు. ఈ పిచ్చిగుండు ఎందుకు అంత పగా నాతో ఎందుకు చెప్పలేదు అనుకున్నానండి. మొన్న ఒకరికి చూపించింది, అల్లుడికి చూపింది, ఇంకా మాంటేజ్ పడలేదమ్మా, $90 మాంటేజ్ పడ్డంది, కానీ $90 100 అవ్వలేదు అన్నారండి. అప్పుడు నేను నమ్మాను, లేకపోతే నిజంగా కూడా నేను నమ్మాను. అలాగా ఎందుకు ఇంత పగ పట్టుకుంది అని నేను అన్నానండి. చాలా చాలా సంతోషపడ్డాను, తర్వాత బాధపడ్డాను. నాకు కూడా ఇంకా అవ్వలేదు, మాంటేజ్ అయ్యింది, ఓకే చేయాలండి. $90 నాకు ఇంకా ఏమి పడలేదండి. సరేనండి, దేవుడి పుణ్యం నాకు రెంట్ కట్టు, ఇక్కడ హైదరాబాద్లో రెంట్ కట్టుకుంటే నాకు ఒక 6,000 చాలండి. ఎక్కువ కూడా నేను కోరుకోను. ఆంధ్రాలో అయితే నాకు రాబడి అక్కడ ఎలా ఉన్నది కాబట్టి పింఛనీ వస్తుంది కదండి, అది అలా కట్టేస్తాను. నేను ₹1 ఏం తినండి, పింఛనీ వస్తుందన్నమాట. కానీ నేను ఏమి ఖర్చు పెట్టుకుని తినడానికి ఉండదండి. దానికి ఇంకా మళ్ళీ ఏసీ డబ్బులు, రెంట్ కట్టాలి అదండి. సరేనండి, అదండి. ఇక్కడ కూడా మా ఇంటికి ఆయన కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడండి. చిన్న చిన్న గొడవలకి లాక్లు వేసేటాలు, చిన్న చిన్న గొడవలకేమో కరెంట్ తీసేయాలి చేస్తున్నాడు. మంచి రూమ్ దొరికితే షిఫ్ట్ అయిపోతానండి, చూసుకుంటాను ఒక 10 డేస్లోని అని నేను చూసుకుంటున్నానండి. కానీ అలాంటప్పుడు నాకు మనసు కుదిరలేదు. మనసు కుదిరలేక సత్య ఉప్పల వాళ్ళు వైజాగ్ రా, ఏం పర్వాలేదు, వచ్చాక మాట్లాడొచ్చు, పోలీస్ కేసు పెట్టొచ్చు అన్నట్టుగా చెప్పారండి ఇద్దరు ముగ్గురు. అనేసి నాకు కూడా కుదురుంటలేదు. నేను సీతానగర్ వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. కానీ వీళ్ళు మధ్యలో ఇలా అన్నారు, పోనీలే చూసినట్టు ఉంటుంది. వైజాగ్లో కూడా నాకు సామాన్లు ఉన్నాయండి తెచ్చుకుంటానికి, అవి కూడా అలా సీతానగరం పట్టిపోవచ్చు అన్న ప్లాన్ మీద వెళ్తున్నాను. బాబా మరి ఏం చేస్తాడో తెలియదండి. వాళ్ళ ఇంట్లో 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాయండి నా సామాన్లు. సామాన్లు అంటే ఓ బండిడి కాదండి, ఓ బస్తా స్టీల్ మూట, ఫ్యాను, మరి నీళ్ళ డబ్బాలు, బిందులు, చెంబులు, కంచాలు అవి ఉన్నాయండి. సరేనండి, పాపం ఇంటికి వెళ్ళాడు మంచివాడు కాబట్టి మా మంచంగా దేశీ అమ్మ అన్నదండి అప్పట్లోని. అప్పుడు నాకు ఇప్పటికి కూడా పట్టుకెళ్ళటానికి ఖాళీ లేక ఊరుకున్నానండి. ఇప్పుడు నేను వెళ్తున్నాను కాబట్టి దేవుడు మరి అటు రాజమండ్రి పంపుతాడో తెలియదు. ఎప్పుడు కూడా మనం వెళ్ళాకనే నా రాత మధ్య మధ్యలో మారిపోతూ ఉంటుందండి, మార్చేస్తూ ఉంటారు కూడానండి మనుషులు. అందుకని పూర్తిగా వెళ్ళాక నేను సీతానగరం వెళ్ళాను, లేకపోతే రాజమండ్రి వెళ్ళాను, మీకు నేను చెప్తానండి. ఇదండి జరిగింది. గాజులు బాగున్నాయంటారా, డ్రెస్ బాగున్నదంటారా? తిట్టిన వాళ్ళు తిట్టుకోండి, ఏమీ కాదు. ఎప్పుడు కూడా అది నన్ను ఏమనలేదు, నేను తను ఏమనలేదండి. ఒకవేళ ఎప్పుడో ఒక నెల అది కోపంగా అది ఉంటుంది, నేనైతే ఎప్పుడూ ఉండలేదు. మళ్ళీ నెల తర్వాత 15 రోజుల తర్వాత అమ్మ అంటే వస్తుంది, మళ్ళీ మామూలు అయిపోతామండి అంతే. ఫ్యామిలీలో అయినా అలాగే ఉంటాం కదా అన్న అనుకుంటానే తప్ప ఎప్పుడు నేను దాన్ని పగతోటి చూడలేదండి, ఎప్పుడు ప్రేమతోటే చూశాను. ఎన్ని అన్నా నాకు వినిపించినా సరే, పోనీలు అది ఏ ఉద్దేశంతో వాళ్ళు కలుపుతారే అన్నది మామూలుగా అన్నది అనుకుంటానే తప్ప దాని మీద చెడ్డగా ఆలోచించరండి ఎప్పుడు కూడా. పోనీలే, సిటీలో మనకి ఎవరున్నారండి తోడు నీడని, మన సంతానోళ్ళు ఉండరు, నాన్నోళ్ళు ఉండరు. ఎప్పుడు వెళ్ళినా ప్రేమతో అన్నం పెడుతుందండి, ఏముంటుంది కొంటుంది, తనకు తోసిందండి అదే. తన లెవెల్ తగ్గట్టు పెడుతుంది, నా లెవెల్ తగ్గట్టు నేను పెడతాను. నేనంటే ఫ్రీగా అయితే వీడియోలు ఇస్తానండి, ఎందుకంటే మన బిడ్డ అన్న లెవెల్లో నేను చూస్తాను, మన ఫ్యామిలీ అన్న లెవెల్లో చూస్తాను, ఇస్తానండి. అది పాపం డబ్బులు ఇవ్వట్లేదు అనేసి తనకు ఉన్న దాంట్లో అది పెడుతుందండి. అది మా ఇద్దరు ప్రేమని. అందుకు మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. అందరూ బాగుండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి. యూట్యూబ్ అన్నాక అక్క చెల్లెళ్ళు ఒక ఫ్యామిలీలా ఉండాలండి. అంతేగాని కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, నొప్పులు పెట్టుకోవద్దు, ఒకళ్ళ ముడ్లో ఒకరికి వెళ్ళేసుకోవద్దు, మళ్ళీ అవి మండి ఇద్దరం కూడా దెబ్బడగొద్దండి. అంటే అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సరేనండి, గాజులు బాగున్నాయంటారా, డ్రెస్ బాగున్నదంటారా? సరేనండి, హాయ్ అండి, బాయ్ అండి, నమస్తే. చాలా ఇంకేమైనా మాట్లాడినా